హాయ్ గాయ్స్! ఈరోజు నేను చిట్టి తల్లినైతే అంగన్వాడీ స్కూల్‌కి తీసుకెళ్తున్నాను. స్కూల్‌లో చిట్టి తల్లికి ఫుడ్ అయితే పెడతారు కానీ, నేను మధ్యలో అడుగుతుందేమో అనేసి కొంచెం అన్నం, బనానాస్ కూడా తీసుకెళ్తున్నాను. ఇక్కడ చూడండి చాకో చిప్స్ కూడా తీసుకొని వెళ్దాము అనేసి బ్యాగ్‌లో సర్దుతుంది తనే. చిట్టి తల్లిని మేము వారంలో 2 రోజులు లేదా 3 రోజులు స్కూల్‌కి తీసుకువెళ్ళడానికైతే ట్రై చేస్తాము. అలా తీసుకువెళ్తే వాళ్ళకి స్కూల్ ఎన్విరాన్మెంట్ ముందు నుంచే అలవాటైపోయి తర్వాత మనం స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు ఈజీగా వెళ్ళిపోతారండి మారం చేయకుండా. నిన్న చిల్డ్రన్స్ డే కదండీ! అంగన్వాడీ స్కూల్లో కూడా నెహ్రూ తాత ఫోటో పెట్టి పిల్లలందరితో ఇలా చిల్డ్రన్స్ డే అయితే సెలబ్రేట్ చేశారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ చూడండి చిట్టి తల్లి అందరి పిల్లలతో పాటు తను కూడా ఒక స్లేట్ తీసుకొని మేడం దగ్గర ఒక స్లేట్ పెన్సిల్ అడిగి మరి తనకు వచ్చినట్టు నచ్చినట్టు పెన్సిల్‌తోనైతే గీస్తా ఉంది. మీరు కూడా మీ దగ్గరలో గనక అంగన్వాడీ స్కూల్ ఉంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. అక్కడికి వాళ్ళని తీసుకువెళ్ళడంతో సోషల్ కమ్యూనికేషన్ పెరుగుతుందండి. పిల్లలకు మధ్య ర్యాపో పెరిగి వాళ్ళ ఇంటెలెక్చువాలిటీ మంచిగా పెరుగుతుంది అనైతే నేను ఫీల్ అవుతాను. అలా కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత లంచ్ బ్రేక్ టైంలో అయితే అందరికీ ఫుడ్ పెట్టారు. చిట్టి తల్లి అందరి పిల్లలతో కూర్చొని చాలా చక్కగా తన చేతులతో తనే అన్నం తినడం అయితే అలవాటు చేసుకుంటుంది. ఇంకా తినేసాక ఇంటికైతే వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.